ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో విధ్వంసం పెరిగిపోతోంది. అంతరిస్తున్న అడవులు, వన్యప్రాణుల రక్షణ అటవీ శాఖ అధికారులకు సవాల్గా మారాయి. దీంతో శాఖ పటిష్టత కోసం ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 2009లో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి నట్వర్ సింగ్ నేతృత్వంలో అధ్యయనానికి ఆదేశించింది. రీఆర్గనైజేషన్తో అడవుల నరికివేత అరికట్టవచ్చని కమిటీ 2010 డిసెంబర్లో ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు నట్వర్ సింగ్ నివేదికపై అటవీ శాఖ ఉన్నతాధికారులు పలు దఫాలుగా చర్చించి శాఖలో పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1992 ప్రాంతంలో వన సంరక్షణ సమితులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ చర్య అటవీ అభివృద్ధికి బదులు నాశనానికి దారితీస్తూ వస్తోంది. అటవీ సంపదను కాపాడడంలో విఎస్ఎస్లు విఫలమయ్యాయి. విఎస్ఎస్ల పేరుతో సిబ్బంది కర్రపెత్తనం చెలాయించారన్న విమర్శ ఉంది. అడవుల పెంపకంలో సామాజిక వన విభాగం విఫలం కావడంతో కొత్తగా ఎన్ని ప్లాంటేషన్లు వేసినా 5% వృద్ధి రేటును కూడా సాధించలేకపోయాయి. అడవికి మాత్రం రక్షణ లేకుండా పోయింది. వీళ్ళు ఏదైతే బేస్ క్యాంప్ ద్వారా అయితే ఏదైతే కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారో అది మాత్రం విఫలం అవుతున్నది. ఇదిలా ఉంటే దశాబ్ద కాలంగా పెరిగిన స్మగ్లర్ల పెత్తనం సిబ్బందిని బెంబేలెత్తేస్తోంది. 1997లో ఆరంభమైన సిబ్బందిపై స్మగ్లర్ల దాడులు 117కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు దాడిలో 9 మంది చనిపోయారు, 43 మంది గాయపడడం, ఉద్యోగాలు వదులుకోవడం జరిగింది. ఇది సిబ్బందిని కలవరపెడుతోంది. దీంతో అటవీ సిబ్బందికి ఆయుధాలు అందించాలనే డిమాండ్ పెరిగింది. అటవీ శాఖకు ఆయుధాలు ఇవ్వడం సబబే అన్న వాదన కొనసాగుతోంది. కొన్ని చోట్ల అవసరమే. ఈ మారిన కాల పరిస్థితుల బట్టి ఆయుధాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అయితే అది ఏ విధంగా ఇస్తారనేది అది ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక జిల్లాలో అటవీ శాఖ పునర్విభజన జరిగితే సబ్ డివిజన్ స్థాయి నుంచి సర్కిల్ స్థాయి వరకు ఐఎఫ్ఎస్ అధికారులను నియమించే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాలో సెక్షన్లు, బీట్లు, అటవీ క్షేత్రాలతో పాటు డివిజన్లు, సర్కిళ్లు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలను రీఆర్గనైజ్ చేయాలి పెద్ద ఎత్తున అనే ఆలోచన వచ్చింది. ఆ ప్రకారంగా ఇప్పుడు ఒక బీట్ ఆఫీసర్ స్థాయికి 20 స్క్వేర్ కిలోమీటర్ల నుంచి కొద్దిగా తక్కువగా 20 వరకు, మ్యాక్సిమం 20 వరకు ఉండే విధంగా మనం రీఆర్గనైజ్ చేస్తున్నాం. వల్నరబుల్ బీట్లు అయితే 10 స్క్వేర్ కిలోమీటర్ల నుంచి 15 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఏరియాను కుదించి ఎక్కువ పోస్టులు క్రియేట్ చేసి విధంగా రీఆర్గనైజేషన్ ప్రపోజల్స్ ఆల్రెడీ పంపడం జరిగింది. మొత్తానికి అటవీ శాఖలో మార్పులు తీసుకురావడంతో అడవుల నరికివేతను అరికట్టవచ్చు. అటవీ శాఖ సర్కిల్ రీఆర్గనైజేషన్ చేస్తే అడవిని రక్షించుకోవచ్చు.